రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో పెన్షనర్లు మరియు టీచర్లకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. దానికి సంబంధించినటువంటి పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో వెళ్ళి తెలుసుకుందామండి. ముందే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. తోటి మిత్రులందరికీ బంధుమిత్రులందరికీ కూడా వీడియోని షేర్ చేయండి. వివరాలు కనుక వెళ్ళినట్లయితే రిటైర్డ్ ఉద్యోగులకు మీరు పదవి విరమణ చెందిన తదుపరి మీకు రావాల్సిన క్లెయిమ్స్ తెలుసుకోండి. అయితే మొట్టమొదటిగా మీకు చెందిన అన్ని డాక్యుమెంట్ భద్రపరచుకోండి. రిటైర్మెంట్ నోటీస్ కాపీ, పెన్షన్ ప్రపోజల్ సెట్, జెడ్పీపీఎఫ్ క్లోజర్ మరియు ఇక ఏపీజీఎల్ఎస్ క్లోజర్ సెట్, జిఎస్ఎఫ్ ఫైనల్ క్లెయిమ్, పీపీఓ కాపీ, డిటిఓ నుండి వచ్చిన కాపీ, హెల్త్ కార్డు, ప్రతి నెల వచ్చే పేమెంట్ స్లిప్, ఆదాయపు పన్ను రిటర్న్స్, సేవింగ్స్ వివరాలు, డెత్ విషయంలో ఇంకో కొన్ని డాక్యుమెంట్స్, ఇతర అవసరమైన పేపర్లు మొత్తం కూడా రిటైర్మెంట్ ఫైల్ ఆఫీస్లో ఉండాలి. అది అధికారులకు కనీస బాధ్యత. తమ బాధ్యతగా రిటైర్డ్ అయిన తర్వాత ప్రతి పెన్షనర్ భద్రపరచుకోగలగాలి. పదవి విరమణ నాటి డిఏ క్లెయిమ్ తర్వాత వచ్చే డిఏలను డిఫరెన్స్ ఎరియర్స్గా, ఈఎల్, హెచ్పిఎల్ఎస్ ఎన్కేష్మెంట్ సమయంలో డిఏ తర్వాత పెరిగిన డిఏకి ఎరియర్స్కి క్లెయిమ్ చేసుకోవాలి. తక్కువ బేసిక్లో రిటైర్డ్ అయిన వారికి గ్రాట్యుటీ 16 లక్షల లోపు ఉంటుందండి. వారికి పెరిగిన డిఏ ప్రకారం ఎరియర్స్ పొందవలసి ఉంటుంది. చాలామంది మనం రిటైర్డ్ అయ్యాక పని అయిపోయింది అని భావిస్తున్నారు. అవగాహన ఉన్నవారు ఆర్థికంగా లబ్ధి పొందుతున్నారు. అయితే మిగతా వారికి చెప్పదేవారు. అయితే చాలామంది అధికారులకు బిల్స్ చేయించుకోవడం రండి అని చెప్తున్నారు. నేను సంతకం పెడతా అని అంటున్నారు. ఆ పనికి కావాల్సిన అవసరమయ్యే డాక్యుమెంట్స్ ఫైల్ ఎవరు మెయింటైన్ చేయాలి. అయితే ఏ రోజుకు ఆ రోజే పని జరిగితే చాలు. 398 సర్వీస్ వారికి పెన్షన్ బెనిఫిట్స్ వస్తాయి అని ప్రొసీడింగ్స్ ఎక్కువ ఉండాలని చెప్పడం జరిగిందనమాట. అంతేకాకుండా అధికారికంగా బాధ్యత అని అనుకోకుండా మనదే సదరు విషయాలను ఎప్పటికప్పుడు గ్రహించి క్లెయిమ్ చేసుకుంచుకోవాలని ప్రభుత్వ ఉద్యోగులనే రిటైర్మెంట్ అయిన పెన్షనర్లని హెచ్చరించడం జరిగిందనమాట. ఇది పెన్షనర్లు, ఉద్యోగులు, టీచర్లు ఇదైతే ఒకసారి